అంటే ప్రకాష్ రాజ్ గారు నిన్న అక్కడ కోట గారికి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా ఒక మాట అన్నాడు. ఉమ్, కోట శ్రీనివాసరావు గారు అందరికీ నచ్చడు ఉమ్, అనేది ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ అయింది. ఉమ్, ఉమ్, ఎందుకు నచ్చడు అనే దానికి ఆయన వివరణ ఏదో ఆయన ఇచ్చాడు. ఉమ్, అంటే కోట గారు లక్ష్మీ నరసింహ అనే సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన క్యారెక్టర్ని తమిళ్లో చేశాడు. ఉమ్, ఈయన కూడా బయట భాషల్లో నటించాడు. ఈయన హిందీలో చేశాడు, తమిళ్లో చేశాడు, తమిళ్లో కీలక పాత్రలే చేశాడు. అవును. అలా స్వామి అనే సినిమాలో ఆయన చేసిన క్యారెక్టరే లక్ష్మీ నరసింహలో ఉమ్, ప్రకాష్ రాజు చేశాడు. ఉమ్, అప్పుడు ఆయన కొంచెం హర్ట్ అయ్యాడు. ఉమ్, అంటే నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ నాతో చేయించవచ్చు కదా, నేను తెలుగువాడిని, తెలుగు సినిమాలో మళ్ళీ మీరు ఇంకొక భాష నుంచి నటుడిని తీసుకురావటం ఏమిటి ఉమ్, అనేది. ఈ తెలుగు సినిమాలో పరభాషా నటుల్ని తీసుకొచ్చి నటింపజేయటం కరెక్టా కాదా అనే విషయానికి సంబంధించి ఉమ్, జంధ్యాల గారికి కూడా ఇదే అభిప్రాయం ఉండేది. కోట గారికి ఉన్నటువంటి అభిప్రాయమే ఉండేది ఆయనకు కూడా. ఉమ్, ఆఖరి పోరాటం ఈ సినిమాల్లో అమరీష్ పురితో ఆ క్యారెక్టర్లు చేయించడం, ఆయనే రైటర్ ఆ సినిమాలకి. ఉమ్, ఆఖరి పోరాటానికి ఆయనే రైటరు, తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరికి కూడా ఆయనే రైటరు. ఉమ్, ఆయన ఒక దూరదర్శన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జంధ్యాల గారు అమరీష్ పురితో ఆ క్యారెక్టర్లు చేయించకుండా ఉంటే బాగుండేది, సమర్థులైన లోకల్ ప్రతి నాయకులతోనే చేయించుంటే బాగుండేది అని మాట్లాడాడు. ఉమ్, అంటే పరభాష నటులను తీసుకురావటం వల్ల లోకల్ టాలెంట్ ఇబ్బంది పడుతుంది అని. ఉమ్, కోట గారు ఒక మాట చెప్పేవాడు, మీరు పరభాష నుంచి నటుల్ని తీసుకురండి, కానీ నటుల్ని తీసుకురండి. ఉమ్, నటుల్ని తీసుకొచ్చి అంటే గుర్తింపు పొందినటువంటి నటుల్ని, ఇప్పుడు నానా పాటేకర్నో లేకపోతే నజీరుద్దీన్ షానో ఓం పురినో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్యారెక్టర్లు చేయిస్తే ఉమ్, ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఉమ్, అని చెబుతూ, మీరు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర బంట్రోతు పాత్ర ఇచ్చినా నేను చేయడానికి సిద్ధమే ఉమ్, అని కూడా చెప్పాడు ఆయన. ఉమ్, చెప్పి అర్హత లేని వాళ్లతో చేయించద్దు అనేది. ప్రకాష్ రాజ్ విషయంలో ఈ లక్ష్మీ నరసింహ వివాదం తర్వాత ఉమ్, ఆయన గొడవ ఏంటంటే తెలుగు డైలాగుని, తెలుగు భాషని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రొనౌన్స్ చేస్తున్నారు ఈ పరభాష నటులు వచ్చి. ఉమ్, డబ్బింగ్ పెట్టచ్చు కానీ వాళ్ళే మాట్లాడితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళతోనే డైలాగులు చెప్పించడం అనేది చేశారు వీళ్ళు. ఉమ్, అది భాష ఇబ్బంది పడుతుంది, భాషను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్. ఉమ్, అయితే ప్రకాష్ రాజ్ విషయంలో ఆయన భాష నేర్చుకుని పద్ధతిగానే డైలాగుని ఏ విరుపుతో వెళ్ళాలో ఆ విరుపుతో నడపటం అనే దగ్గర మళ్ళీ అప్రిషియేట్ చేశాడు ఆయన ఉమ్, కోటగారు. ఉమ్, చేసి వాళ్ళిద్దరూ కలిసి నటించారు. ఉమ్, ఆ తర్వాత మా ఎలక్షన్ అప్పుడు అదే. ఉమ్, అప్పటికి వాళ్ళ మధ్య సమస్య తగ్గింది. ఉమ్, తగ్గిన తర్వాత మళ్ళీ ఈ మా ఎలక్షన్స్ అప్పుడు ఆయన కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ లోకల్ ఎలక్షన్లో మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఉమ్, ఇక్కడ వరకు కనీసం ఒక పరిధి తీసుకుంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయంతో మాట్లాడేటప్పుడు. పరభాషా నటుల గొడవ వేరు. ఉమ్, ఆయన గొడవ ఏంటంటే, మనని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడు ఆయన. ఉమ్, మీరు పాన్ ఇండియా సినిమా అనే పేరుతో అంటే అన్ని చోట్ల సినిమా ఆడాలి కాబట్టి రకరకాల ఆర్టిస్టులను తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఉమ్, కానీ నటిస్తున్నది ఇక్కడ ప్రధాన పాత్ర చేస్తోంది లోకల్ హీరోనే కదా. ఉమ్, మరి ఈ హీరో అక్కడ వాళ్ళకి కొత్తగా కనిపించబట్టి కనెక్ట్ అవుతున్నాడు ఉమ్, అని అనుకుంటున్నారు మీరు. ఉమ్, మరి అలాంటప్పుడు ఒక తెలుగు నటుడితో విలన్ క్యారెక్టర్ చేయిస్తే వీడు కూడా అక్కడ ప్రమోట్ అవుతాడు కదా. ఉమ్, ఆ ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? వాళ్ళు లోకల్ మార్కెట్లు పట్టుకోవడానికి సినిమాలు తీస్తారుగా. ఉమ్, తీసినప్పుడు ఈ నటులని పెట్టుకునే అవకాశం ఉంది కదా. ఉమ్, అప్పుడు లోకల్ నటులకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఉమ్, అందుకు మీరు ప్రయత్నం చేయాలి, మీరు దోహదం చేయాలి. ఉమ్, అలా కాకుండా మీరు మొదటే పరభాషా నటులను తీసుకొచ్చి పెట్టేస్తే ఉమ్, లోకల్ వాళ్ళు లోకల్ మార్కెట్ వరకు కన్ఫైన్ అయిపోయారని మీరే అనుకుంటే ఉమ్, మరి హీరోలను ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు కూడా అమీర్ ఖాన్తోనో షారూఖ్ ఖాన్తోనో సినిమాలు తీయచ్చుగా వెళ్ళిపోయి. ఉమ్, ఇంతకుముందు అదే చేశారు కదా, అదే. ఉమ్, ఇప్పుడు కూడా అదే చేయండి. ఉమ్, మీరు పాన్ ఇండియా సినిమా అని చెప్పి లోకల్ టాలెంట్ని తొక్కేస్తే అలాగా.
ఉమ్, అని మాట్లాడేవాడు ఈ మధ్య కాలంలో ఆయన. ఉమ్, ఈ పాన్ ఇండియా కల్చర్ మొదలైన తర్వాత ఉమ్, ఇలా ఏది అనిపిస్తే అది మాట్లాడటం అనేది ఆయనకి, ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడేవాడు నిర్మోహమాటంగా. ఉమ్, ఆ మాట్లాడటం వలన కాంట్రవర్సీస్ వచ్చేవి. ఉమ్, కోటని పిలిస్తే ఆయన ఎక్కడో చోట ఏదో ఒక కాంట్రడిక్షన్ లేవనెత్తుతాడు, ఒక వైరుధ్యాన్ని లేవనెత్తుతాడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. ఉమ్, ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వివాదాలు. సినిమా పరిశ్రమలో ఉండగా ఆయన ఎప్పుడు ఉమ్, వివాదాల్లోకి వెళ్ళలేదు. అదే. సాధ్యమైనంత వరకు, అంటే అంత టైం కూడా ఉండేది కాదు ఆయనకి. ఉమ్, అలా నటిస్తూ వెళ్ళిపోయాడు. దాదాపు 700 సినిమాలు ఉమ్, పైన 700, అవును, నటించాడు ఆయన. ఉమ్, కాబట్టి ఇంత ఇంత కెరియరు, ఇంత హడావిడిలో ఆయనకి ఇతర విషయాలు పట్టించుకునేంత అవకాశం కూడా దొరకలేదు. ఉమ్, కోట శ్రీనివాసరావు గారిలో ఆయన్ని అనుకరించే నటులు చాలామంది ఉన్నారు. ఆయన్ని అనుకరిస్తూ పైకొచ్చిన నటులు ఉమ్, ఆయన ఉన్న టైంలోనే. ఉమ్, సునీల్ పెర్ఫార్మెన్స్లో కోట శ్రీనివాసరావు గారు కనిపిస్తాడు. ఉమ్, కోట గారి ఇమిటేషన్ కనిపిస్తుంది. ఉమ్, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా డైలాగులో ఒక పదాన్ని పట్టుకొని దాన్ని ప్రత్యేకమైన మాడ్యులేషన్లో చెప్పటం అనేది ఉమ్, కోటగారి నుంచి సునీల్ అడాప్ట్ చేసుకున్నాడు. ఉమ్, ఇలా చాలామంది ఆర్టిస్టులు కోటగారిని ఏదో ఒక దగ్గర ఇమిటేట్ చేస్తారు. ఉమ్, అలా తన్ని ఇమిటేట్ చేసేటువంటి పరిస్థితి కల్పించుకోవటం అనేది ఆయన గొప్పతనం. ఉమ్, ఇంత ఎదిగినప్పటికీ కూడా, అంటే ఫ్రెండ్లీ టాక్లో ఆయన చాలా మామూలుగా మాట్లాడేవాడు. ఉమ్, ఆ మాట్లాడే క్రమంలో తన అభిప్రాయాలు చాలా ఓపెన్గా చెప్పేవాడు. అవి అవతల వాళ్ళకి విచిత్రంగా అనిపించేవి. ఉమ్, ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీ సభ్యుడిగా గెలిచాడు. విజయవాడ తూర్పు నియోజకవర్గం. ఉమ్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన టైంకి ఆయన సినిమా ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్నాడు. ఉమ్, ఆ బిజీ షెడ్యూల్లో కూడా అడపాదడపా వెళ్ళి నియోజకవర్గాన్ని చూసుకుని వచ్చేవాడు ఆయన. ఉమ్, కాకపోతే తర్వాత కొనసాగలేదు అంటే తను ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాను అని అర్థమైన తర్వాత ఆయన వదిలేశాడు అది. ఉమ్, కానీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతోనే కొనసాగాడు ఆయన. ఉమ్, ఆ సమావేశాలకు కూడా వెళ్ళేవాడు. ఉమ్, ఆయన చనిపోయే వరకు అదే భావజాలంతో ఉన్నాడు. ఉమ్, అంటే హిందుత్వ భావజాలంతోనే ఉన్నాడు. అది తరచూ ఓపెన్గా, అంటే ఎవరన్నా కలవడానికి వెళ్ళిన సందర్భాల్లో మాట్లాడేవాడు. ఉమ్, ఉదాహరణకి ఒక అభిప్రాయం ఆయన చెప్పి కాంట్రవర్సీ తెచ్చుకునేవాడు. అదేంటంటే, ప్రతిదీ మెజారిటీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది కదా. ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ పదవికి ఎవరన్నా ఎంపిక కావాలంటే మెజారిటీ వార్డు మెంబర్లు ఆమోదించిన వ్యక్తి ప్రెసిడెంట్ అవుతాడు. మెజారిటీ ఎంపీలు ఆమోదించిన వ్యక్తి ప్రధాని అవుతాడు. ఉమ్, కాబట్టి పరిపాలన కూడా మెజారిటీ మతానుకూలంగా జరిగితే ఏమిటి ఇబ్బంది మీకు? ఉమ్, మైనారిటీలు హక్కులు అని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అనేవాడు ఆయన. ఉమ్, అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అభిప్రాయమే. ఉమ్, అది కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ అయ్యింది అలా మాట్లాడటం. ఉమ్, అయినప్పటికీ ఆయన మాట్లాడేవాడు. ఉమ్, దాచుకునే ప్రయత్నం చేసేవాడు కాదు. ఉమ్, అవతల వాళ్ళతో అవతల వాళ్ళ నుంచి మెప్పు పొందాలి అనే ప్రయత్నం చేసేవాడు కాదు ఆయన. ఉమ్, అవతల వాళ్ళు తిట్టినప్పటికీ తన అభిప్రాయం చెప్పాలి అనుకునేవాడు. ఉమ్, అది చెప్పేసేవాడు. ఉమ్, ఇలా నడిచింది ఆయన జీవితం. తను అనుకున్న పద్ధతిలో నడిచింది. అయితే ఆయన జీవితంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, వాళ్ళ కుమారుడు, అదే బైక్ ఆయన కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోవటం. అప్పటికి అతను నటుడిగా ఎంట్రీ ఇచ్చి నడుస్తున్నాడు. ఉమ్, ఆ నడుస్తున్న సందర్భంలోనే, అంటే వాళ్ళ అబ్బాయి ఆయనకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఉమ్, అంటే నాన్నగారు మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అందరూ అంటున్నారు, కానీ ఉమ్, మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే కూడా క్యారెక్టర్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా నేను చూస్తాను. ఉమ్, చాలా చక్కగా చెప్పాడు. ఉమ్, అలా అంత సాన్నిహిత్యం ఉండేది. ఆయన అబ్జర్వ్ చేసేవాడు అతను. ఆయన ధోరణి కాకుండా తనకంటూ ఒక లైన్ ఉండాలి. అది కూడా కోటగారు చెప్పిందే. ఉమ్, కోటని ఇమిటేట్ చేస్తున్నట్టుగా నువ్వు ఎక్కడా కనిపించకూడదు, కోట కనిపించకూడదు నీలో. ఉమ్, అలా నిన్ను నువ్వు మార్చుకుని ప్రయాణించు ఉమ్, అని చెప్పి ఆయన చెప్పిన మాటను పట్టించుకుని తనదైన పద్ధతిలో అతను 3-4 సినిమాల్లో కనిపించాడు. ఉమ్,
గుర్తింపు పొందుతున్నటువంటి దశలో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. ఆ తర్వాత ఆయన కుంగిపోయాడు, సైకలాజికల్గా దెబ్బతిన్నాడు, మళ్ళీ తన్ని తాను నిలబెట్టుకున్నాడు ఫ్యామిలీ కోసం. అక్కడి నుంచి ఆయన పూర్తిగా ఫ్యామిలీకి టైం కేటాయించడం అనేది మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పటికీ ఆయన తన సన్నిహితులతోనూ రచయితలతోనూ ఆ బాంధవ్యాన్ని కొనసాగించాడు. ఆయన ఫోన్లో మాట్లాడటం రెగ్యులర్గా, ఎండమూరి గారితోనూ అలాగే దివాకర్ బాబుతోనూ వీళ్ళందరితోనూ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాడు ఆయన. అలాగే ఎవరు అడిగినా కానీ టీవీ ఇంటర్వ్యూస్ కానీ ఏదన్నా ఛానల్ ఇంటర్వ్యూస్ కానీ ఆయన పెద్దగా నో చెప్పేవాడు కాదు. అంటే తను ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలకి తను ఏమిటో అర్థం చేయించాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించి ఎవరొచ్చి ఇంటర్వ్యూ అడిగినా కాదనేవాడు కాదు. తన గురించి తాను చెప్పుకోవడానికి ఎక్కువ ఉత్సాహపడేవాడు. అంటే తనేమిటో జనాలకు అర్థం కావాలి అనేటువంటి ప్రయత్నం బలంగా చేశాడు ఆయన. ఇది టోటల్గా కోట శ్రీనివాసరావు గారి జీవితము, ఆయన ప్రయాణము. ఆయనకి ఇంట్లో కూడా రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ ఆయన తెర మీద అవన్నీ కనిపించేవి కాదు. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నటుడు అంతే. సరే, అయితే చాలామంది ఆర్టిస్టులు వస్తారు అని అనుకున్నాం, బట్ మోస్ట్లీ చాలా వరకు చాలామంది రాలేదు. పెద్ద పెద్ద వాళ్ళు, ఈ 3 generations నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ బ్రతికే ఉన్నారు. బట్ వాళ్ళలో ఎందుకు చాలామంది లైక్ మోహన్ బాబు గారు రాలేదు. ఈ 6 మంది స్టార్ హీరోస్లో పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగతా మినహా వాళ్ళు ఎవరో రాలేదు. అంతా నటించిన వ్యక్తిగా వెంకటేష్ వచ్చాడు, ఆయన తర్వాత చిరంజీవి గారు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఎన్టీఆర్ వచ్చాడు. అంటే వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ వచ్చారు. రాని వాళ్ళు ఇప్పుడు మోహన్ బాబు గారు రాలేదు అంటే ఆయన బహుశా కన్నప్ప ప్రమోషను ఆ గొడవలో ఎక్కడో ఉండుంటాడు. రాలేని పరిస్థితి ఉండటం వలన వచ్చి ఉండడు, కానీ వచ్చే కండిషన్ ఉంటే డెఫినెట్గా వచ్చి ఉండేవాడు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి యువతరం వాళ్ళకి కోట గారి వాల్యూ తెలియక రానిది ఎందుకని అర్థం ఎట్లా సార్ దీన్ని? అంటే వీళ్ళు కూడా కోట శ్రీనివాసరావు గారు తెలియకుండా ఈ జనరేషన్ ఉందని నేను అనుకోను. వాల్యూ తెలియకపోవడమా? వాల్యూ తెలియకపోవడం కూడా కాదండి. అంటే అక్కడ రష్ ఉంటుంది, వీళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి, వీళ్ళు ఎక్కడో టైం ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు నిన్న నిజానికి తనికెళ్ళ భరణి గారి ఆయన 50 years సెలబ్రేషన్స్, అదొక సెలబ్రేషన్ జరిగింది రవీంద్ర భారతిలో. నిజానికి అది వాయిదా వేసుంటే బాగుండేది, కానీ జరిగింది. కాబట్టి ఇలాంటివి ఇలా ప్రతి ఒక్కరు కూడా ముందే అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఉండిపోవడం వలన చాలామంది రాలేదు. కానీ కోట శ్రీనివాసరావు గారు కాన్షియస్గా తెర మీద కనిపిస్తున్న రోజుల్లో ఆయనతో పాటు ప్రయాణించినటువంటి వాళ్ళందరూ వచ్చారు. వెంకటేష్ ఆయనతో మంచి జర్నీ ఉంది ఆయనకి, అందుకని తను వచ్చాడు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా చిరంజీవి గారికి ఆయనకి, అంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ఇద్దరు ఒకేసారి కనిపించారు తెర మీద. చిరంజీవి కోట ఇద్దరు ప్రాణం ఖరీదు సినిమాలో కనిపించారు ప్రజలకి, అందుకని ఆయన వచ్చాడు. ఇప్పుడు హరిహర వీరమల్లులో కనిపిస్తున్నాడు కోట గారు. హరిహర వీరమల్లులో క్యారెక్టర్ ఏదో చేశాడు ఆయన, ఈ అనారోగ్యంలో కూడా వెళ్ళి చేశాడు అది. కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆయన. కోట గారు నటించినటువంటి సినిమా ఒకటి ఇంకా రిలీజ్కి ఉంది. రేపు 24వ తారీఖు హరిహర వీరమల్లు రిలీజ్ అయితే ఆయన కనిపిస్తాడు మళ్ళీ తెర మీద. సర్ప్రైజింగ్ ఉంటుంది, అది సర్ప్రైజింగ్. అందుకని పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు. అలా ఆయనతో జర్నీ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అలాగే ఆయన గాయకుడిగా గబ్బర్ సింగ్ సినిమాలో పాట పాడాడు. అలాగే ఈ కొత్త జనరేషన్ డైరెక్టర్లు అంటున్నారు, కానీ చాలామంది రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చారు. రాజమౌళి గారితో ఆయనకి చాలా పెద్ద విజయం సాధించి పెట్టినటువంటి సింహాద్రి సినిమాలో కోటగారు ఉన్నాడు. ఆ తర్వాత కూడా వాళ్ళ ప్రయాణం నడిచింది. అయితే కోటగారికి ఇచ్చేటువంటి క్యారెక్టర్లు లేక ఇంకొక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానం కూడా ఒకటి నడుస్తోంది మార్కెట్లో. అదేంటంటే ఎన్టీఆర్తో ఆయన
చేయలే సినిమా. అంటే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాకే ఈయన సినిమా ప్రవేశం నడిచింది. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలు చేశాడు రామారావు గారు. ఆ సినిమాల్లో ఎక్కడా కోట గారు కనిపించడు. ఎందుకు కనిపించరు అంటే మండలాధీశుడిలో నటించడం వలన అనేది ఒక డౌట్ చాలామందికి ఉంది, కానీ అది కాదు విషయం. అంటే ఆయన బయట చేసిన సినిమా ఒకే ఒకటి, అది మేజర్ చంద్రకాంత్. మేజర్ చంద్రకాంత్లో కోట శ్రీనివాసరావు గారికి ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన అడిగారు. కాకపోతే వీళ్ళు చెప్పిన టైంకి ఆ డేట్స్ అడ్జస్ట్ చేసే కండిషన్లో ఆయన లేడు. అందుకని ఆ క్యారెక్టర్ ఆయన చేయలేకపోయాడు తప్ప ఆయన్ని అడిగారు. ఆయన తన పరిస్థితి చెప్పుకున్నాడు. ఇక్కడేమో ఈయనకి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాల్సినటువంటి హడావిడిలో ఈయన ఉన్నాడు. అందుకని చాలా వేగంగా షూట్ చేశారు అది. ఆ దీనిలో ఆయన ఫిట్ అండ్ కాకపోవడం వలన పక్కన పెట్టారు తప్ప ఈయన అప్రోచ్ అయ్యారనేది వాస్తవం. అంతకు ముందు రామారావు గారు నటించినటువంటి సామ్రాట్ అశోక ఆయన సొంత బ్యానర్లో వచ్చిన సినిమా, ఆయన డైరెక్షన్లో చేసుకున్నాడు అది. శ్రీనాథ కవి సార్వభౌమ బాపు గారి సినిమా, అది కూడా ఆయన సొంత బ్యానర్లో వచ్చిన సినిమా. రామారావు గారి సొంత బ్యానర్, విశ్వామిత్ర ఆయన బ్యానర్లో వచ్చిన సినిమానే. కాబట్టి ఆ సినిమాలకు సంబంధించి ఆయన తనతో పాటు ట్రావెల్ అవ్వగలిగినటువంటి, తనతో పరిచయం ఉన్నటువంటి ఆర్టిస్టుల వరకే తీసుకున్నాడు. ఆ పరిధిలో కోటగారు లేడు. కారణం ఏంటంటే రామారావు గారు ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఈయన లేడు. అందుకని తన పద్ధతిలో తను వెళ్ళిపోయాడు. అందుకని కోట శ్రీనివాసరావు గారికి రామారావు గారికి ఆ తెర మీద కలిసి నటించే అవకాశం రాలేదు. కానీ కోటగారి మీద ఏదో కోపం ఉండి పక్కన పెట్టడం కాదు. ఒకవేళ అదే ఉంటే మేజర్ చంద్రకాంత్లో అసలు అప్రోచ్ అయ్యేవాళ్ళే కాదు. అప్రోచ్ అయిన తర్వాతే ఈయన ఆ టైం నేను అడ్జస్ట్ చేయలేను అని చెప్పడం వలన వదిలేసి వేరే వాళ్ళతో చేయించుకున్నారు ఆ క్యారెక్టర్. అంతే, అదొకటి బయట చర్చ జరుగుతోంది. కానీ 1 సంవత్సరం పాటు మాత్రం వాళ్ళు ఆయన ఆపారు. రామారావు గారి కాంపౌండ్కు చెందినటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, బాలకృష్ణతో సినిమాలు చేస్తున్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, కోటతో ట్రావెల్ అవ్వలేదు కొంతకాలం. ఆయన ఎన్టీఆర్ గారిని కలిసిన తర్వాత కూడా చేయలే. నెమ్మదిగా ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ దారిలో పడిపోయింది వ్యవస్థ. అలా కొనసాగింది. ఒక 1 ఇయర్ మాత్రం గ్యాప్ ఇచ్చారు వాళ్ళు. ఆ టైంలో బయట కృష్ణ గారు వీళ్ళ సినిమాల్లో నటించేవాడు ఆయన. అలా అదొక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అది కూడా తను చేసింది కాదు. నిజానికి కృష్ణ గారే తర్వాత రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన 300 సినిమాకి రామారావు గారితోనే క్లాప్ కొట్టించుకున్నాడు కదా, తెలుగు వీర లేవరాకి. కృష్ణ గారు ఇన్ని సినిమాలు తీసి ఇంత ఘర్షణ పడిన తర్వాత రెండోది రామారావు గారు దాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోవాలి, తనకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు అనేది. ఇది ఒక ఇంటర్వ్యూలో కృష్ణ, విజయ నిర్మల ఇద్దరూ చెప్పారు. మెడ్రాస్లో వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చాడు. వచ్చి ఆయన వస్తున్నాడని తెలిసి వీళ్ళు వచ్చేద్దాం బయటికి అనుకుంటున్న టైంలో చూసి పిలిచి, నాకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయా, నష్టపోవద్దు, డబ్బులు వస్తేనే చేయండి, లేకుండా నష్టపోవద్దు అని చెప్పి, అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడట. ఇంకేం లేదండి, ఇంకొక సినిమా ఉందేమో అని, జాగ్రత్త అని చెప్పి పంపించేశాడు ఆయన. ఓకే. ఆయన ఇవేవి సీరియస్గా పట్టించుకునేవాడు కాదు. తను విమర్శిస్తూ సినిమాలు తీస్తున్నారు, ఈ గొడవ లేదు. ఇన్ని సినిమాల తర్వాత నా 300 సినిమాకి మీరే వచ్చి క్లాప్ కొట్టాలంటే వెళ్ళి కొట్టాడు ఆ తెలుగు గారు లేవరా సినిమాకి. రామారావు గారినే ఎందుకు పిలిచాడంటే అప్పటికి అది గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా తీసిన సినిమా. అల్లూరి సీతారామరాజు రెఫరెన్స్లో రాసుకున్న కథ అది. అప్పటికి గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పొలిటీషియన్ ఈయనే, రామారావు గారే. అందుకని ఈయనతో క్లాప్ కొట్టించడం బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళి రామారావు గారితో మాట్లాడితే నేను వస్తానన్నాడు. వెళ్ళి క్లాప్ కొట్టాడు. ఇవేవి మనసులో పెట్టుకోలేదు ఆయన. అందుకని కోట గారిని వాంటెడ్గా రామారావు గారి కాంపౌండ్ పక్కన పెట్టింది అనే మాట కరెక్ట్ కాదు. రైట్.
వివాదరహితుడిగానే ఉన్నాడు. కాకపోతే ముక్కుసూటితనం ఉండేది. తను ఏదనుకున్నాడో అది మాట్లాడటం అనేది ఆయన అలవాటు. ఉమ్, ఏ వేదిక మీదనైనా ఆయన మా వేదిక మీద కూడా 3-4 సార్లు కాంట్రవర్షియల్స్, అంటే వాళ్ళకి కాంట్రవర్షియల్. ఉమ్, అంటే ప్రైవేట్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా పబ్లిక్లో చెప్పేస్తాడు కోటా గారు అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. ఉమ్, అదే పద్ధతి అనుకునేవాడు ఆయన. ఎక్కడో చోట చెప్పేస్తే తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది, ఉమ్, ఏవైనా మార్పులు జరిగితే జరుగుతాయి అన్న మూడ్లో ఉండేవాడు ఆయన. ఉమ్, ఉమ్. ఇది కోట గారి ప్రత్యేకత. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.